దోసకాయ ముక్కల పులుసు చేసుకుందాం ఈరోజు. ఇది కూడా అమ్మమ్మల కాలం నాటి వంటే. చిన్నప్పుడు ఎప్పుడూ చేస్తూ ఉండేవారు. నాకు భలే నచ్చేది. తెలుసు కదా, పాత వంటలు అంటే మసాలాలు అవి ఎక్కువేముండవు. అంటే కూరకు తగినట్టుగా ఉంటాయి కొద్దిగా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పంటలు కూడా మందులో వేసి పెంచేవారు కాదు కదా, అందుకని రుచి అనేది బాగా ఎక్కువ ఉండేది. చాలా ఈజీగా అయిపోతుంది. దీనికోసం ఒక హాఫ్ కేజీ దోసకాయలు తీసుకున్నాను. గట్టిగా ఉండాలి కాయ, అప్పుడు చాలా బాగుంటుంది కర్రీ. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసాము. పొయ్యి మీద మూగుడు పెట్టుకుని ఆయిల్ కొద్దిగానే పడుతుంది. ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపులు ఇవి మట్టి చాలు. ఇవి బాగా చిటపడలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను చిన్నవి. అవి కూడా సన్నగా తరుక్కుని వేసుకున్నాము. జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు, మరియు ఫ్రై చేయక్కర్లేదు. ఒక 3 పచ్చిమిర్చి చిన్నగా కోసి వేసుకున్నాము. కూరల్లో ఎప్పుడు కూడా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. దోసకాయ ముక్కలు కొంచెం పెద్దవే కోస్తాము, చెక్కు కూడా తీయలేదు. అంటే అప్పుడు నేను ఏ కర్రీ చూసానో అదే ఇది. మీకు చెక్ అనే పైన స్కిన్ అనేది ఇష్టం లేదనుకో మీరు తీసేయచ్చు. చెక్కుతో వండుకుంటేనే దీని మంచి టేస్ట్ అనమాట. గింజలతో సహా వేసేస్తాము, చేతి చూసుకోవాలి. ఇవి బాగా మూత పెట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఉడికించుకుని అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఉప్పు గళ్ళు వాడితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇవన్నీ ఒక్కసారి తిప్పి తగినంత వాటర్, అంటే పులుసుకు కావాల్సినట్టుగా మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపు ఏంటంటే ముక్కలు ములిగేదాకా వాటర్ వేసుకుని మూత పెట్టి సిమ్లో ఒక 20 నిమిషాలు అలా ఉడికించామంటే బాగా ఉడికిపోతుంది ముక్క. ఎందుకంటే పెద్దగా కోస్తాం కదా కొద్దిగా, అందుకని ముక్క బాగా ఉడికిపోయి కూర దగ్గరగా అవుతుంది. అప్పుడు పులుసు ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవడమే. అలా యాడ్ చేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే పులుసులా ఉంటుంది, చాలా బాగుంటుంది. కూర మొత్తం ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసుకుని ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుంటే లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని. అన్నంలోకి చాలా బాగుంటుంది. దీనికి స్కిన్తో వండేసాం కదా, అందుకని అరోమా అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీకు నచ్చలేదనుకో అది తీసేయచ్చు, ఉడికిపోతుంది. అది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూసారా ముక్క చక్కగా ఉడికిపోయింది. కొంచెం ఎగరబెట్టాను లైట్గా నేను. పులుసు కింద కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. గింజలతో సహా వండుకోవాలి ఇది. అన్నంలోకి సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది తెలుసా. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి, ఛానల్ విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.